సూర్యాపేట జిల్లా చిన్నకోడూరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ ప్రారంభమైన నాటి నుండి బెల్లంకుంట రైతులను సాగునీళ్ల కోసం అనేక తంటాలు పడ్డామని, సంవత్సరం నీళ్లు వచ్చి మా పంటలు పండుతాయి అనుకుంటే గత రాత్రి దుండగులు కావాలని మా కాలువలను మూసివేయడం పాశవిక చర్య అని వారిపైన చర్యలు తీసుకోవాలని బెల్లంకుంట రైతులుగా కోరుతున్నాం. ఈ సందర్భంగా రైతు రాజిరెడ్డి మాట్లాడుతూ, రంగనాయక సాగర్ ప్రారంభమై 5 సంవత్సరాలు గడుస్తుందని, సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డామని, చెరువు కింద దాదాపుగా 200 మంది రైతులు ఉంటామని, సాగునీరు లేకపోతే అనేక ఇబ్బందులు పడతామని మా బాధను స్థానిక మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకి విన్నవించుకోగా, స్వయం కృషితో ఇరిగేషన్ అధికారుల ద్వారా కాలువ తీయించి అందులో పైపులు వేసి పక్షం రోజుల క్రితం సాగునీరు వదలగా గత రాత్రి కావాలని కొంతమంది ఆ యొక్క కాలువ పైపులను బండరాళ్లతో మూసివేసి వృధా కాకుండా నీరును ఆపుకునే సంచులను ధ్వంసం చేశారు. ఇటు విషయంపై సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి బెల్లంకుంట నిండే విధంగా సాగునీరు వదిలి కాలువను ధ్వంసం చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మా 200 మంది రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మా మనవి. హరీష్ రావు గారు మళ్ళీ చొరవ తీసుకొని మాకు నీళ్లు ఇప్పించగలరని కోరుతున్నాం. గత నెల రోజుల నుండి రైతులు పొలాలు ఎండుతుంటే స్థానిక ఎమ్మెల్యే గారైన మినిస్టర్ హరీష్ రావు గారి దగ్గర పోయి మా మొరవ పెట్టుకొని మేము మా కోర్టు చెప్పుకుంటే ఆయన పైప్ లైన్ ద్వారా మాకు రంగనాయక సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టడం జరిగితే 2-3 రైతులు కలిసి మా పైప్ లైన్ చెడగొట్టి దానిలోకి నీళ్లు రాకుండా చేసి మా 200 మంది రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇదే మా మనవి. హరీష్ రావు గారు మళ్ళీ చొరవ తీసుకొని మాకు నీళ్లు ఇప్పించగలరని కోరుతున్నాం.